నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం। నేను కృష్ణ కుమారి। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। స్వర్ణ పుష్పార్చనతో నయనానందంగా కానవచ్చిన సింహాద్రి అప్పన్న స్వామి అర్చన కార్యక్రమంలో భారీగా పాల్గొన్న భక్తజనం। విశాఖ జనసేనలో జగన్ సైన్యం ఉందన్న అనుమానం వ్యక్తం చేసిన కార్పొరేటర్ పీతల స్టాండింగ్ కమిటీలో జనసేనకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం। నెల్లూరులో విజయవంతం అయిన జగన్ పర్యటన కక్షలు కార్పణ్యాల చంద్రబాబు పాలనలో అమలయ్యే విషయాలుగా అభివర్ణ। శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో 108 బంగారు సంపెంగులతో స్వామివారికి స్వర్ణ పుష్పార్చన అత్యంత ఘనంగా జరిగింది। ప్రతి గురువారం నాడు జరిగే ఈ ప్రత్యేక అర్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులవుతారు। సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన పండితులు వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పలు అర్జిత సేవలు వైభవంగా నిర్వహించారు। అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాంతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు। శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారిని సర్వంగా సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేశారు। వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా చేశారు। ప్రత్యక్షంగా పరోక్షంగా భక్తులు శ్రీ స్వామివారి అర్జిత సేవల్లో పాల్గొని తరించారు। అనకాపల్లి జిల్లా పైకరావుపేట వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు కార్యక్రమాన్ని నక్కపల్లి మండలం పాటిమీద గ్రామంలో నిర్వహించారు। నిర్వాసితుల కోసం పెదబోదిగల్లం వద్ద కేటాయించిన లేఅవుట్లో ఫ్లాట్లను లాటరీ పద్ధతిలో ఇచ్చేందుకు నర్సీపట్నం ఆర్డీఓ రమణ ఆధ్వర్యంలో ఫ్లాట్ల పంపిణీ జరిగింది। ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు 25 లక్షల ప్యాకేజ్ ఇచ్చే వరకు ఇళ్ల స్థలాలు తీసుకోబోమని వ్యతిరేకంగా బాధితులు నినాదాలు చేశారు। టెంట్ బయటకు వెళ్లి బైఠాయించి నిరసన తెలిపారు। భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో నిరసన కార్యక్రమం సద్దుమణిగింది। ఓ పక్క నిర్వాసితులు వ్యతిరేకిస్తున్నప్పటికీ మరోపక్క ఆర్డీఓ సమక్షంలో లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు ప్రకటించారు। దీంతో చేసేదేమీ లేక నిర్వాసితులు ఫ్లాట్ల నంబర్లు తీసుకుని వారి ఇళ్లకు వెళ్లిపోయారు। నిర్వాసితుల ఇబ్బందులు అధికార పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదని పలువురు మహిళలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు। వైసీపీ సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో కాసేపు నిరసన తెలిపారు। నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆ రెండు పార్టీల నాయకులు హెచ్చరించారు। ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు 25 లక్షల ప్యాకేజ్ ఇవ్వాలని, ఆర్ కార్డులు ఇవ్వాలని నినాదాలు చేశారు। నిర్వాసిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు। నిర్వాసితులకి ఈవేళ ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి నిర్వాసితులు ఎవరు కళ్ళల్లో ఆనందం కానీ మాటల్లో సంతోషం కానీ కనబడలేదు। ఎందుకంటే వాళ్ళు తరతరాలుగా ఈ ప్రాంతం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు, ఈ గ్రామాల్లో నివసిస్తూ ఉన్నారు। ఎక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తూ ఉంటే మనకి ఈ ప్రాంతానికి అనుబంధం తెగిపోతుంది। ఇన్ని రోజులుగా మనకి జీవనోపాధి కల్పించి నీడనిచ్చినటువంటి ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళాలంటే ఎలా అంగీకరించగలమని చెప్పి ఇవాళ నిర్వాసితులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు। అందులో భాగంగా ఇవాళ ఎవరైతే ఇల్లు కోల్పోతా ఉన్నారో వాళ్ళందరూ కూడా 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అనేక పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం। ఆ పోరాటంలో గతంలో కూటమి నాయకులు కూడా పాల్గొని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి
25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఈవేళ కూటమి ప్రభుత్వం కేవలం 8,98,000 రూపాయలు మాత్రమే ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆ ప్యాకేజీకి నిర్వాసితులు ఎవరు కూడా అంగీకరించే ప్రసక్తి లేదు. ముందు ఇళ్ల స్థలాలు కాదు, మా ప్యాకేజీ సంగతి తేల్చండి, మాకు 6 కార్డుల సంగతి తేల్చండి, అప్పుడు మాత్రమే మేము ఇళ్ల స్థలాలు తీసుకుంటాం, అప్పటి వరకు మేము ఇళ్ల స్థలాలు తీసుకోపోమని చెప్పి ఇవాళ కార్యక్రమాన్ని బాయ్కట్ చేయడం జరిగింది. ప్యాకేజీలు 5 లక్షలు పెంచితేనే మేము ఇల్లు ఇస్తామండి. మాకు ఇల్లు స్థలాలు సైట్లు ఇవ్వద్దండి. ప్యాకేజీ పెంచిన దాకా ఇల్లు స్థలాలు ఇవ్వద్దండి. మాకు అందరినీ పిల్లలకి అందరికీ అన్ని సౌకర్యాలు ఇస్తేనే మాకు న్యాయం జరపండి, లేకపోతే మాకు వద్దండి. ఈ రోజు మాకు ఏ విధమైన నష్టపరిహారం చెల్లించకుండా స్థలాల అనౌన్స్మెంట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. మాకు ఇప్పటి వరకు మాకు ప్యాకేజీ గురించి ఏ హోంమంత్రి కూడా మాకు అనిత ఇప్పటికి వచ్చి మాకు సమాధానం చెప్పలేదు. చెప్పకుండా ఈవేళ ఈ స్థలాల పంపిణీ ఏ విధంగా మీరు జరిపిస్తున్నారు మేము అడుగుతున్నాం మిమ్మల్ని. మాకు ఇప్పటి గురించి ప్యాకేజీ గురించి మీరు చెప్పారు, 6 కార్డు గురించి చెప్పారు, నష్టపరిహారం ఇప్పటికి వచ్చి మాకు నష్టపరిహారం చెల్లించలేదు. ఇప్పటి వరకు మా ఇళ్ళకి కానీ భూములకు కానీ సెట్లకు కానీ ఇప్పటి వరకు నష్టపరిహారం మీరు చెల్లించకుండా ఈ రోజు స్థలాల పంపిణీ ఏ విధంగా మీరు ప్రకటిస్తారని మేము అడుగుతున్నామండి. మాకు ఇప్పుడే కాదు స్థలాలు మాకు అవసరం లేదు. మాకు స్థలాలు ఎందుకు, మాకు పునాది కట్టుకోవడానికి కూడా మీకు ఇచ్చే 8,98,000 మాకు పునాది కట్టుకోవడానికి కూడా మాకు సరిపోవు. చాలా అలాంటిది మాకు ఆ 9 లక్షల ప్యాకేజీ ఎందుకు? మా 5 లక్షల ప్యాకేజీ ఇస్తేనే మాకు ఈ రోజు స్థలాల పంపిణీ మాకు కావాలి. మనం మొత్తం 5 విలేజ్లకు సంబంధించి ఇక్కడ లాటరీ తీయడం జరుగుతుంది. 748 నిర్వాసితులకు లాటరీ తీయడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ విలేజ్ వైజ్ ఎంపిక చేసాము, విలేజ్ లాటరీ తీసాము విలేజ్ వైజ్. ఆ తర్వాత విలేజ్ సంబంధించి ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీస్ లో కూడా ఒకే దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకు కూడా లాటరీ తీయడం జరిగింది. వాళ్ళకు కూడా దీనిలో భాగంగా ఫస్ట్ డిఎల్పురం తీసాం. డిఎల్పురం, బుచ్చిరాజపేట, అలాగే బుచ్చిరాజపేట, వేంపాడు, రాజయ్యపేట, చందనాడ ఈ సీక్వెన్స్ లో వచ్చాయి ఈరోజు. దీనికి సంబంధించి ఫర్దర్ ప్రక్రియ అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని గౌరవ హోంశాఖ మంత్రి ద్వారా ప్రతి నిర్వాసితులు కూడా అందజేస్తామని చెప్పి సభకు తెలియజేస్తాం. 5 లక్షల ప్యాకేజ్ ఇస్తే కానీ వాళ్ళు సైకిల్ తీసుకోవాలంటారు. ఆల్రెడీ అలాట్మెంట్ ఆల్రెడీ చేసాం. ఆల్రెడీ దీనికి సంబంధించి 8,98,000 డిసైడ్ చేయడం జరిగింది. మన 2013 ఏదైతే ప్యాకేజ్ సంబంధించి నియమం అనేది దాని ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, దానికి ప్రభుత్వం తీసుకెళ్తామని సమావేశం. బ్యాంకు పెన్షనర్లు, రిటైర్డ్ సంస్థల సమన్వయంతో ఈ రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట శాంతియుత ధర్నా నిర్వహించబడింది. సిబిపిఆర్ఓ, ఎస్బీఐ పెన్షనర్ల సంఘం అమరావతి సర్కిల్ ఇచ్చిన పిలుపు మేరకు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను లేవనెత్తడానికి ధర్నా చేపట్టినట్లు సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ షజాద్ బాషా తెలిపారు. పెన్షన్ నవీకరణ, పెన్షన్ గ్రాడ్యుటీ గణన కోసం ప్రత్యేక భత్యం గణన, సరసమైన ధరకు ఆరోగ్య బీమా, ఎక్స్ గ్రేషియా సమీక్ష వంటి పలు ముఖ్యమైన డిమాండ్లతో నిరసన చేపట్టామని ఆయన పేర్కొన్నారు. తమ డిమాండ్లకు మద్దతుగా ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాయకులు, పెన్షనర్లు కూడా పాల్గొనడం తమ విజయానికి తొలిమెట్టుగా భావిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషించి రిటైర్ అయిన పింఛనర్లపై ప్రభుత్వాలు సముచితంగా వ్యవహరించాలని నిరసనకారులు కోరారు. మేము ఎప్పుడైతే రిటైర్ అయ్యాము, ఎన్ని సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా ఏదైతే బేసిక్ ఉందో అదే బేసిక్ ఈరోజు కూడా తీసుకుంటున్నాం. వేరే సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్కి వాళ్ళకి ఏమవుతుందంటే ఎవ్రీ 10 ఇయర్స్కి పే రివిజన్ అవుతుంది. పే కమిషన్ రివిజన్లో అవుతున్నప్పుడు సర్వింగ్ ఎంప్లాయీస్కి అందరికీ పెన్షన్ మారుతుంది. కానీ అలాగే పెన్షన్స్ కూడా ఆటోమేటిక్గా రివిజన్ అయిపోతుంది. ఆ పరిస్థితి బ్యాంకుల్లో లేదు. మనకు పే రివిజన్లు అవుతుంటాయి ఎవ్రీ 5 ఇయర్స్కి, కానీ పెన్షన్స్కి మార్పు మాత్రం ఏముండదు. ఇది ఈ విషయంలో పెన్షన్ అప్డేట్స్ చేయమని చెప్పేసి వేరే రిక్వెస్ట్లు, మెమోరాండమ్స్ ప్రైమ్ మినిస్టర్కి, ఫైనాన్స్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ 30 సంవత్సరాలుగా మేము ఈ డిమాండ్ చేస్తున్నాము. కోర్టులో కేసులు వేశారు. ఏం చేసినప్పటికీ ఈ రివిజన్ అవ్వటం లేదు. ఇది మెయిన్ డిమాండ్ సార్ మాది. పెన్షన్ మారాలి, బేసిక్ మారాలి. తర్వాత ఈ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా చాలా లార్జ్ స్కేల్లో దాని మీద జిఎస్టీ కూడా వేసి చాలా ఎక్కువ అమౌంట్ తీసుకున్నారు. అది కూడా వైవ్ చేయమని, జిఎస్టీ వైవ్ చేయమని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అవి కాకుండా వేరే డిమాండ్స్, చిన్న డిమాండ్స్ ఉన్నాయి.
మన గ్రాడ్యుయేటీ అండ్ పెన్షన్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు రిటైర్ అవుతున్నప్పుడు స్పెషల్ అలౌన్స్ కలపడం లేదు. అది కూడా మా రిక్వెస్ట్లో ఉంది. ఇది మెయిన్ డిమాండ్ సార్. గత 6 సంవత్సరాలుగా తాము చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కనుందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. భీమిలి సమీప తీరంలో అప్పటి వైసీపీ రెండవ రాజు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె చేపట్టిన కాంక్రీట్ జంగిల్ నిర్మాణాలపై కన్నెర చేసిన ప్రభుత్వం కమిటీని వేసి నిగ్గు తేల్చమని ఆదేశాలు ఇచ్చిందని అన్నారు. కమిటీలో తాను కూడా సభ్యునిగా ఉన్నానని, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారం ఆ సంస్థ నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. ఇంకొన్ని ఆక్రమణలు త్వరలో వెలుగులోకి రానున్నాయని తెలిపారు. వాటి వివరాలు వివరించారు. గత వైసీపీ హయాంలో దోచుకున్న భూముల చిట్టా తన వద్ద ఉందని, ఒకదాని తర్వాత మరొకటి వెలుగులోకి వస్తాయని అన్నారు. ఏమన్నా చెప్పండి అని చెప్పి ఆయన అవకాశం ఇచ్చి మాట్లాడించేటువంటి గొప్ప, ఎటువంటి నిర్మాణ అనుమతులు లేకుండా చేపట్టే నిర్మాణాలు పర్యావరణాన్ని, సముద్ర తీర ప్రాంతాన్ని ఎంత స్థాయిలో దెబ్బతీసాయో ఈ ఒక్క రిపోర్ట్ బట్టి అర్థమవుతా ఉంది. 17,46,00,000 రూపాయలు ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్తో పాటు జీవీఎంసీ అక్కడ ఏదైతే యంత్రాలు పెట్టి కాంక్రీట్ నిర్మాణాలని రిమూవ్ చేయడానికి 73,60,000 రూపాయలు కాంట్రాక్టర్ జీవీఎంసీకి చెల్లించాలని చెప్పి, అలాగే రెస్టోరేషను, రెమిడియేషన్ అండ్ రికలమేషన్ ఆఫ్ ద నేచర్ అండ్ ప్రిస్టిన్ ఎన్విరాన్మెంట్ టు ఇట్స్ న్యాచురల్ కండిషన్ within 3 months and till the time of restoration a penalty of rupees 1.2 lakhs may be levied on per day basis. జాయింట్ కమిటీ కూలంకుషంగా పూర్తి స్థాయిలో చర్చించి అవన్నీ కూడా సమీక్షించిన తర్వాత సూక్ష్మ స్థాయిలో ఎంత పెద్ద ఎత్తున అక్కడ పర్యావరణ నష్టం జరిగిందో డ్యామేజెస్ అసెస్ చేసి ఫైన్ ఇంపోజ్ చేసింది. ఒకవేళ కనుక 3 నెలల కాలంలో కనుక ఆ సంస్థ కనుక పనులు పూర్తి చేయకపోతే, యథాస్థితి తీసి రాకపోతే డబల్ ద ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్ 34,92,00,000 రూపాయలు చెల్లించాలి అదనంగా ఈ యొక్క టాస్క్ కంప్లీట్ చేయడానికి అని చెప్పి ఏపీసీజెడ్ఎంఏకి అని చెప్పి కమిటీ సిఫార్సు చేసింది. ఇవన్నీ కూడా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి ఒక నివేదిక ద్వారాగా సబ్మిట్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి విజయసాయి విధ్వంసం విశాఖలో ఏ స్థాయికి తీర ప్రాంతంలో జరిగిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కోస్తా నియంత్రణ మండలి నోటిఫికేషన్ని అమలు చేయాల్సినటువంటి ఐఏఎస్ అధికారులు, జిల్లా అధికారి గారు ఏపీసీజెడ్ఎంఏకి సిటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి, వీళ్ళందరూ ఉంటుండగా బరి తెగించి మరీ చేసినటువంటి నిర్మాణాల వల్ల పర్యావరణ విధ్వంసం జరిగింది. సముద్ర తీర ప్రాంతంలో హై టైడ్ లైన్, లో టైడ్ లైన్ అని అంటాం అలలు, అవి కూడా ఈ గోడను తాగేసి అటుపక్క సముద్ర నీరు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇక్కడ మన కోస్టల్ బ్యాటరీ నోవోటెల్ దగ్గర నుంచి భీమిలీ బీచ్ వరకు సుమారు 23 కిలోమీటర్ల మేర వైసీపీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున విధ్వంసం చేశారనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి. విశాఖ జీవీఎంసీలో స్టాండింగ్ కమిటీలో జనసేన పార్టీకు స్థానం లేకపోవడం దారుణమని, జనసేనలో జగన్ సైనికులు ఉన్నారన్న అనుమానం ఉంటుందంటున్నారు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. 14 సీట్లు ఉన్న కూటమి ధర్మంలో భాగంగా 3 సీట్లు కేటాయించాలి, కానీ ఒక్కటి కూడా ఇవ్వకపోవడం శోచనీయమని, గ్లాస్ గుర్తుపై గెలిచిన తనతో పాటు ఉన్న 2 కార్పొరేటర్లపై జులుం ప్రదర్శించాలనుకుంటే తాను కూడా విరమలనైపోతానని హెచ్చరించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు మేము ఆవలింపజేసుకుని వైసీపీ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాలు, అరాచకాలు, అవినీతి, అక్రమాల మీద కౌన్సిల్లోని, కౌన్సిల్ బయట మా పార్టీ బాణ్ణి వాణ్ణి వినిపించాం మేము. అలాంటిది చిత్తశుద్ధితో ఉన్నటువంటి ఒక ఆడబిడ్డ బీసీ మహిళ, ఫ్లోర్ లీడర్ బీసెట్టి వసంత లక్ష్మిని, ఆవిడ పనితీరు బాగోలేదని డిప్యూటీ మేయర్ గోవింద్ రెడ్డి మీద, ఇద్దరి మీద
కొత్తగా వచ్చినటువంటి 11 మంది కార్పొరేటర్లు సంతకం పెట్టి వాళ్ళల్లో ఎవరికైనా ఇమ్మని చెప్పి లెటర్ ఇవ్వడం, అది ఎప్పుడో 10-15 రోజుల క్రితం ఇచ్చినటువంటి లెటర్ని నామినేషన్లో వేసినటువంటి ఆఖరి రోజున రిలీజ్ చేయడం. అసలు ఏం జరుగుతుంది? ఒక ఆడబిడ్డ పార్టీ కోసం చిత్తశుద్ధితో ఎటువంటి అవినీతి రిమార్క్స్ లేకుండా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు విశాఖ మహానగరపాలక సంస్థ ప్రజల తరపున అనేకమైన పోరాటాలు చేస్తే ఇప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి జగన్ సైనికులు ఎందుకు ఆ ఫ్లోర్ లీడర్ని తీసేయాలని చెప్పి రిపోర్ట్ చేశారో, అసలు దీనికి గల కారణాలేంటో నాకు అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది. విశాఖలో జనసేన పార్టీని బ్రతకనివ్వండి, బ్రతికించండి. పార్టీని సమాధి చేద్దామని చెప్పి అనుకుంటే అటువంటి అనుకున్న వాళ్ళని నేను సమాధి చేసేస్తాను. జనసేన పార్టీ గుర్తుపై, గాజు గ్లాస్ గుర్తుపై గెలిచిన వారికి అన్యాయం జరిగితే ఒక్కొక్క జన సైనికుడు హరిహర వీరమల్లులాగా మారుతారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీలో ఒక్కరు కూడా పోటీ చేయకపోవడం వల్ల ఇది ఎవరి నాయకత్వ లోపం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. జీవీఎంసీలో జనసేన ముద్రని చెరిపేసేటువంటి కుట్ర జరుగుతుందేమో అని చెప్పి నాకు అనుమానాలు ఉన్నాయి. అలా జరుగుతున్నప్పుడే నేను పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ ఫలితంలో భాగంగానే డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గారికి గాజు గ్లాస్ గుర్తు మీద గెలిచినటువంటి జన సైనికుడికి, పార్టీ లాయలిస్టులకి ఆ రోజు పదవి తెచ్చుకున్నాం. ఇప్పుడు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో జనసేనకి ఒక్క స్థానం కూడా ఇవ్వకపోవడం ఈ జిల్లా నాయకత్వంలో లోపం అనుకోవాలా? ఎవరికి మేలు చేద్దాం అనుకోవడం కోసం ఇది పని ఎంత చేస్తున్నారు అనుకోవాలా? జనసేన పార్టీలో వైసీపీ కోవట్లు ఉన్నారు. వారి వల్ల పార్టీకి నష్టం కలిగేటువంటి ప్రమాదం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పీసెట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 7న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఆర్కేఎస్వి కుమార్ తెలిపారు. ఈ రోజు జగదంబ సిఐటియు కార్యాలయంలో సంబంధిత పోస్టర్ను వారు ఆవిష్కరించారు. పనిచేస్తున్న సెక్షన్ ఆపరేటర్లు, షిఫ్ట్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మీటర్ రీడర్స్, స్టోర్స్లో పనిచేస్తున్న హమాలీసు, ఏటీపీ ఆపరేటర్సు, ఇలాగ రకరకాల పేర్ల మీద 26,000 మంది పైబడి ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ మొత్తంగా చూసుకున్నప్పుడు కనీస వేతనాలు కానీ, ఉద్యోగ భద్రత కానీ ఏమీ లేని పరిస్థితి కనబడుతూ ఉంటుంది. 2018లో సమ్మె చేసిన సందర్భంగా మొత్తం కార్మికులు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం, తెలంగాణలో ఏ రకంగా అయితే సంస్థలు విలీనం చేశారో ఆ రకంగానే దశల వారీగా ఆంధ్రప్రదేశ్లో కూడా మొత్తం విద్యుత్ సంస్థలు అందరినీ రెగ్యులేట్ చేస్తామనే పద్ధతుల్లో అప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఈ రోజు వరకు హామీ నెరవేర్చకుండా వీళ్ళ చేత వెట్టి చాకిరీ చేయించుకుంటూ ఉన్నది. ఏ ఒక్క సమస్యని పరిష్కరించట్లేదు. కనీస వేతనాలు కానీ, సెలవులు కానీ, ఉద్యోగ భద్రత కానీ ఇటువంటివేవి కూడా ఇవ్వట్లేదు. సుప్రీంకోర్టు ఒకే రకమైన పని చేస్తున్న వాళ్ళకు ఒకే రకమైన జీతం ఉండాలి అని చెప్పేసి చాలా క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ రకంగా చూసుకున్నప్పుడు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి అని చెప్పి అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా తాత్సారం చేస్తుంది. విద్యుత్ ప్రమాదంలో చనిపోతే వాళ్ళకి ఏ విధమైన నష్టపరిహారం కూడా కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వటం లేదు. కాబట్టి ఎన్ని సమస్యలు పరిష్కరించాలని, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులేట్ చేయాలని, 2022 పిఆర్సీ ఏదైతే ఏరియర్స్ బాకీ ఉందో ఆ ఏరియర్స్ మొత్తం చెల్లించాలని, జీతంలో వ్యత్యాసం లేకుండా అందరికీ 46,000 రూపాయలు జీతం చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికులకి 1,00,000 కోట్ల ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పేసి, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాటికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అలాగే హమాలీసు, పీస్ రేట్ మీద పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నెలవారీ జీతాలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్లతోటి రేపు ఆగస్టు 7వ తారీఖు నాడు చలో విజయవాడ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ఇప్పటికే జిల్లాల వారీగా సదస్సులు, రౌండ్ టేబుల్లు, మీటింగ్లు అన్నీ నిర్వహిస్తూ ఉన్నాము. చలో 7వ తారీఖు నాడు చలో విజయవాడ విద్యుత్ సౌధ ముట్టడి కార్యక్రమం పేరుతోటి వందలాది మంది విద్యుత్ కార్మికుల్ని విజయవాడ సమీకరిస్తూ ఉన్నాము. ఈ విషయంతో అన్న ప్రభుత్వం జోక్యం చేసుకొని ఏదైతే సంవత్సరాల తరబడి పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు న్యాయం చేయాలి, లేకపోతే
ఈ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితులు లేరు అని చెప్పి చెప్తున్నాము. మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మేము కార్మికులకు అండగా ఉంటామని చెప్పి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఈ రోజున హామీ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము విద్యుత్ కార్మికులు అందరం కూడా రేపు ఆగస్టు 7వ తారీఖున జరుగుతున్నటువంటి చలో విజయవాడ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకి, అవుట్సోర్సింగ్ కార్మికులకి, మొత్తం పీస్ రేట్ కార్మికులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం మా పట్ల సానుకూలంగా ఉండాలి, లేకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ప్రకృతికి హాని కలిగించే పనులు చేయొద్దని ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ఏపీ చాప్టర్ అధ్యక్షులు డాక్టర్ ఎంవివి మురళీమోహన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎంవిపి కాలనీలోని ఎస్వివిపి డిగ్రీ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నివారణ మండలి, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓల నేతృత్వంలో విద్యార్థులకు వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం దేశీ విత్తనాలతో రాఖీలు తయారు చేయడం నేర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో మురళీమోహన్ సహా విద్యార్థులు మాట్లాడుతూ మహావృక్షాలను పరిరక్షించి అడవులను కాపాడాలని కోరారు. విత్తన రాఖీలు తయారు చేయండి, భవిష్యత్ తరాలు జీవించడం కోసం భూమిని పర్యావరణహితంగా ఉంచండి అని పిలుపునిచ్చారు. ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వాడకం అత్యంత ప్రమాదకరమని, పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ ఆధారిత సామగ్రితో తయారు చేసిన రాఖీలు వాడటం అనారోగ్యకరమని అన్నారు. అందుకే తమ కళాశాలలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. అండ్ ఈ సీడ్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎన్ని టైప్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి, వాటి వల్ల యూజెస్ ఏంటి, అండ్ వాటి అసలు ఏంటి, వాటి నేమ్స్ అన్నవి కూడా మనకి చాలా వరకు తెలీదు. కానీ యూజ్ చేసేటప్పుడు కనీసం తెలుసుకుంటాం కాబట్టి అన్ని సీడ్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ ప్లాంట్స్ ఉన్నాయని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. థ్యాంక్ యూ. మా కళాశాలలో గ్రీన్ క్లైమేట్ వారి ఆధ్వర్యంలో ఈ రాఖీలను సీడ్స్ ద్వారా తయారు చేసే ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టారు. మా పిల్లలందరూ ఈ రాఖీలు తయారు చేశారు. నేచురల్గా ఈ ఫ్రూట్స్ మొక్కలు అలాగనే ఈ యొక్క పండ్ల జాతి మొక్కలు తయారు చేయడానికి ఈ రాఖీలు చాలా ఉపయోగపడతాయి. అలాగనే ఈ కార్యక్రమంలో ఈ యొక్క విద్యార్థులు ప్లస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ప్రతిసారి కూడా మా కళాశాలలో ఈ పర్యావరణ పరిరక్షణ మీద అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దీనికి ముఖ్యంగా మన రత్నం గారు, గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపక రత్నం గారు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో వారికి మా కళాశాల తరఫున అలాగే విద్యార్థుల తరఫున అందరి తరఫున ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పర్యావరణాన్ని మనం పాడు చేయకుండా చూసుకునే ఏర్పాట్లు చేయడం కోసం చెప్పి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. అందులో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీం వారు ఈరోజు నిర్వహిస్తున్న ఈ సీడ్ రాఖీస్ కార్యక్రమంలో ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతాం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సీడ్ రాఖీస్ వల్ల ఉపయోగం ఏంటంటే, రాఖీ మన తాలూకా అవసరం అయిపోయిన తర్వాత దాన్ని భూమిలో కలిస్తే అక్కడి నుంచి ఒక వృక్షాన్ని మనం సంపాదించుకోవచ్చు. అదే మాదిరిగా రాఖీ కోసం చెప్పి మనం జనరల్గా ప్లాస్టిక్ వస్తువులు అలాగే ఇతర హానికారకమైన సామాన్లన్నీ కూడా ఉపయోగించడం జరుగుతూ ఉంది. వాటి వల్ల పర్యావరణానికి ఎంతో చేటు కలగడమే కాకుండా ఇతర జంతుజాలాలకు కూడా చాలా హాని కలుగుతూ ఉంది. అందుకని చెప్పి ఈ సందర్భంగా నో ప్లాస్టిక్స్, డెవలప్ ట్రీ అండ్ ట్రీస్ ఇది మా తాలూకా స్లోగన్. థ్యాంక్ యూ. పారిశ్రామిక ప్రాంతం 58వ వార్డ్ శ్రీహరిపురం సబ్స్టేషన్ వద్ద విదేశీ తరహాలో విశాఖ నగరంలో చేపట్టనున్న భూగర్భ విద్యుత్ కేబుల్ వైర్ల పనులను ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం సబ్స్టేషన్ ఆవరణలో గృహ వినియోగదారులకు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ ప్రతి ఇంటికి సోలార్ యూనిట్ వినియోగించడం వలన అతి తక్కువ కరెంటు బిల్లు వస్తుందని అన్నారు. అలాగే వినియోగదారులకు తిరిగి విద్యుత్ సంస్థ కొంత మొత్తాన్ని చెల్లిస్తుందన్నారు. సోలార్ రూఫ్ టాప్ ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. సోలార్ పవర్ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి రుణాలు, ప్రభుత్వం నుంచి రాయితీ కూడా పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త అంగ ప్రశాంతి, కార్పొరేటర్ గల్ల చిన్న, వార్డు అధ్యక్షులు కోరాడ శ్రీను, నాయకులు మజ్జి సోమేష్, మజ్జి మాలినాయుడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీకే నాయుడు, డిప్యూటీ ఇంజనీర్ ఐ మాధవి, అసిస్టెంట్ ఇంజనీర్ కె పావని, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అసలు విశాఖ నగరం అంతా కూడా మొత్తం నగరం అంతా ఇది ఎంపిక అవ్వటం, విశాఖ నగరంపై ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి అభిమానం
ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా వైజాగ్ని ఫోకస్ చేస్తూ ఆ రోజు కంబైన్డ్ స్టేట్లోనే ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత విశాఖపట్నానికి ఆ గుర్తింపు గౌరవింది. ఒక లాజిస్టిక్స్ హబ్గా, టూరిజం హబ్గా, ఇండస్ట్రియల్ క్యాపిటల్గా అనేక అంశాలు వైజాగ్ని మనం చూపిస్తూ ఉంది. ఈరోజు కూడా విశాఖపట్నంలో ఒక ఎలివేటెడ్ కారిడార్తో ఒక మెట్రో రైల్ని కూడా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయ్యే నాటికి విశాఖపట్నంకి ఇప్పటికే ఐటీ రంగంలో అటు కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ ఇట్లాంటి అనేక సెంటర్స్ని ఐటీ సెక్టార్లో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అవి కూడా వైజాగ్ ప్రారంభం అవుతున్నాయి. ఒక కొత్త స్టీల్ ప్లాంట్ కూడా, ఒకవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఒకవైపు రివైవల్ ప్యాకేజ్తో ఆదుకోవడమే కాకుండా ఒక న్యూ స్టీల్ ప్లాంట్ని కూడా ఆర్సిఎల్ మెటల్ ద్వారా వారికి కూడా ల్యాండ్ అలాట్ చేయడం, కొత్త కంపెనీస్ కూడా అన్నీ కూడా వైజాగ్ ఈరోజుకి సింగపూర్లో ఆయన పర్యటన ఆద్యంతం కూడా పెట్టుబడుల్ని ఆకట్టుకునేటువంటి పనిలో ఉన్నారు. సో వీటితో పాటు ఏవైతే ప్రజల్ని భాగస్వామ్యం చేయాలనేటువంటి అంశాలు సూరిఘర్ పేరిట ఈరోజు కూడా అలాంటి కార్యక్రమం కూడా తీసుకున్నాం. నిన్న కూడా మన నియోజకవర్గంలో సమావేశాలు పెడుతున్నాం. ప్రజలందరూ భాగస్వామ్యం, సూర్య గారు ఏదైతే పిఎం సూర్య గారి కార్యక్రమం పెద్ద ఎత్తున బయట రాష్ట్రాలు ఇవి ఉపయోగించుకున్నాయి. గుజరాత్, కేరళ ఇలాంటి రాష్ట్రాలు గత 5 ఏళ్లలో గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈరోజు సూర్యరశ్మి ద్వారా పవర్ని జనరేట్ చేసుకుంటే వారి ఖర్చులు తగ్గించడమే కాదు, మన పర్యావరణాన్ని కూడా కాపాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని ఒక మ్యాసివ్గా తీసుకుని వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా చిన్న ఎస్ఎఫ్టీ ఉండేవాళ్ళు కానీ, ఎస్సీస్కి కానీ, లేదా బీసీలకు కానీ, ఎవరైతే పేదవాడికి కూడా వారి కరెంటు వారే ఉత్పత్తి చేసుకునే అవకాశంతో పాటు వారికి ఆదాయం కూడా వచ్చేటట్టుగా వచ్చినటువంటి ఒక స్కీమ్. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. విశాఖపట్నంలో జ్ఞానాపురం పునీత పేతురు ప్రధాన దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మరియమాత మోక్షారోపణ మహోత్సవాలు ఈ ఏడాది 125వ వార్షికోత్సవంతో ఆగస్టు 1వ తేదీ నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. మహోత్సవాలకు సంబంధించి దేవాలయ ప్రధాన కార్యాలయంలో ఫాదర్ జొన్నాడ జాన్ ప్రకాష్, ఫాదర్ పి విమల్ రాజ్, ఫాదర్ వై ప్రేమ్ కుమార్, పిపిసి అధ్యక్షుడు శ్రీ ముస్రు రాజేష్, కమిటీ సభ్యులు మరియరత్నం, ఫ్రాన్సిస్ తదితరులు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫాదర్ జాన్ ప్రకాష్ మాట్లాడుతూ 1900 సంవత్సరంలో జ్ఞానాపురంలో కలరా వ్యాధి ప్రబలిందని, వేలాది మంది మరణించగా అప్పటి విచారణకర్త ఫాదర్ పీటర్ రోసియోన్ గ్రామానికి రక్షణ కల్పించేందుకు క్రీస్తు యేసయ్య తల్లి మరియమాత స్వరూప తేరును ఊరేగించగా గ్రామం వ్యాధి నుండి విముక్తి పొందినట్లు తెలిపారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మహోత్సవాన్ని నిర్వహించడం పరంపరగా కొనసాగుతుందని, ఈ ఏడాది కూడా ఆ మహోత్సవం 125వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని తెలిపారు. కొనియాడుతూ ఉన్నారు. అలనాడు 1900 సంవత్సరంలో ఈ యొక్క గ్రామం వరద చేత మరియు కలరా వ్యాధి చేత ఎంతో వ్యధ పొందినప్పుడు, భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి అప్పటి విచారణకర్తలు మహాఘనత వహించినటువంటి రోషియన్ బిషప్ గారు, ఆయన ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలను పరిశుద్ధ మరియ తల్లికి సమర్పించి ఎంతో ఎడతెరిపి లేకుండా ప్రార్థనలు చేసి ఈ కలరా వ్యాధిని గ్రామాన్ని కాపాడమని ఆ తల్లిని వేడుకున్నారు. దాని పర్యవసానమే, దాని ఫలితమే వెనువెంటనే ఈ కలరా వ్యాధి తగ్గుముఖం పట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఊపిరి పీల్చుకోగలిగారు. ఆ సంఘటన జరిగి ఇప్పటికీ 125 సంవత్సరాలు కావస్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను క్రమం తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు, ఈ జ్ఞానాపురం గ్రామ సభ్యులందరూ కూడాను ఒకే కుటుంబంగా వారు ఆగస్టు 15వ తారీఖున ఇక్కడ చేరి దేవాది దేవునికి పూజా బలుల ద్వారా, ఆరాధనల ద్వారా, స్తుతులతో వందనాలు అర్పిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా వినూత్న రీతిలో అనేక కార్యక్రమాలతో ఈ ఘనమైనటువంటి పరిశుద్ధ మరియ తల్లిని మోక్షారూపిత మాతగా కొనియాడుతూ దేవుడు చేసి మెరుడు తలంచి దేవునికి నిండైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. ఆగస్టు నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కూడా సాయంత్రం వేళల్లో ఈ పండుగను ఉద్దేశించి పరిశుద్ధ మరియ తల్లితో తేరు ప్రదక్షిణ ప్రతి వీధిలో కూడా ఆ తేరు ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది. వందలాది భక్తులు, వేలాది భక్తులు ప్రతిరోజు ఆ తల్లిని వీధుల్లో సందర్శించి వారు వారి కానుకలు ఇస్తూ తల్లిని వేడుకుంటూ ఉంటారు. మేమందరినీ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి సంబరాలకు ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాము.
6వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు కూడా నవదినాలను ఆచరిస్తాం. ఆ రోజు సాయంత్రం వేళల్లో 5:30 గంటలకు ప్రార్థనా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. దివ్య బలి పూజ, చక్కని వాక్య పరిచర్య ఉంటుంది. పరిశుద్ధ మరియ తల్లి పేరుతో పుర ప్రదక్షిణ ఉంటుంది. ఈ 14 రోజులు కూడా ఈ విధంగా ఈ గొప్ప తేరు ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది. ఆరాధన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 1వ తారీఖున సాయంత్రం సిలుగుర్త మండపం దగ్గర పతాకావిష్కరణ జరుపుతారు. ఈ స్థానిక పిపిసి ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీమిశ్ర రాజేష్ వారు పతాకోత్సవాన్ని జరిపిస్తారు. తదుపరి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 15వ తారీఖున ఆ రోజు ఉదయమే 6:30 గంటలకు జ్ఞానాపురంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి, ప్రతి భక్తుడు ఇక్కడ జరిగే దివ్య బలి పూజలో పాల్పంచుకుంటూ ఉంటారు. దివ్య బలి పూజను, వాక్య పరిచర్యను నూతన అగ్రపీఠాధిపతులుగా వచ్చినటువంటి ఉడుమల బాలా తండ్రి గారు ఆ దివ్య బలి పూజను అందించి మనకు వాక్యాన్ని కూడా వారు అందిస్తారు. 5,000 మందితో పరిశుద్ధ మరియ తల్లి పేరుతో పురవీధుల్లో ఘనమైనటువంటి ప్రదక్షిణ జరుగుతూ ఉంది. దీనిని చూడటానికి అనేక మంది వస్తూ ఉంటారు. విశాఖపట్నం మహానగరం నుండి కూడా కథోలిక భక్తులు ఎంతో మంది వచ్చి ఈ యొక్క వేడుకలో పాల్పంచుకుంటూ ఉంటారు. విశాఖ ఎంజీఎం 7 హిల్స్ ఆసుపత్రిలో ప్రఖ్యాత శస్త్రవైద్య నిపుణులు డాక్టర్ దియగరాజన్ శ్రీనివాసన్ ఆధ్వర్యంలో ఆధునిక కాలేయ మార్పిడి విభాగాన్ని ప్రారంభించారు. ఈ మేరకు విభాగ వివరాలను, ఆసుపత్రి అందిస్తున్న సేవలను తెలిపేందుకు ఆసుపత్రి ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యుల బృందం మాట్లాడుతూ ఖరీదైన కాలేయ మార్పిడిని అతి తక్కువ ఖర్చుతో తాము చేయనున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే సీఎం రిలీఫ్ ఫండ్ కలుపుకొని తాము ఇచ్చే తగ్గింపు ధరతో చికిత్స ఊహించినంత తక్కువగా చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. కాలేయ మార్పిడి కోసం ఇక నుండి రోగులు ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, సంపూర్ణ చికిత్స ఇక్కడే లభిస్తుందని వారు స్పష్టం చేశారు. 35 years అయితే I will recommend that all people should undergo regular going to metros and getting this done. It's actually very advanced liver care, either in the form of ICU care or emergency treatment, liver dialysis and liver transplant, liver cancer. All this treatment is not currently widely available. Approximately around 20,000 people have new cirrhosis in Andhra, and not even 50 to 100 transplants happen in Andhra. You at least require 1,000 to 2,000 transplants in Andhra. So there is a huge unmet need of liver surgery and liver transplants in Andhra. So we thought that with this institute, we bring the world-class care at the doorsteps of Vizag and Visakhapatnam and all the neighboring areas and to the all Andhra. All the patients who has jaundice, was abdominal swelling like ascites and blood vomiting, encephalopathy, they need to meet the liver specialist and they can be saved by this wonderful liver transplant. And even patients with acute liver failure, like sudden jaundice in a very short period of time, they can be airlifted and they can do special liver dialysis and plasma exchange and can undergo transplant in 24 hours time. And we have that facility of special critical care of the liver. And also advanced liver cancers, we have interventional radiologists who can treat them with the radiofrequency ablation and other treatment, medical oncologist, gastroenterologist, and liver transplant surgery is the excellent treatment for liver cancer as well. So we wanted you, dearest press people, to bring this awareness to the entire Andhra population. You can convert it into your vernacular language, and Dr. Srikanth and Dr. Vishwanath will tell you in Telugu to avail this facility of excellent liver care at your doorstep. The most important thing is everybody will ask how much it will cost, sir. So the cost is we have given at the inaugural offer. So Dr. Padmanabhan has agreed to do it is a very concessional rate. Especially the Andhra CM Relief Fund gives 10 lakhs to these patients, and for want of money, nobody will be left without transplant. That's what I wanted to announce it to the people here.
and you can spread this message across that MGM Seven Hills as a state-of-the-art in-house liver transplant program, where there is not a single center in Andhra has such a program. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పట్టణంలో పర్యటించారు. పార్టీలో కీలక నేతలను కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వాదన ప్రతివాదనలు రాజకీయాల్లో సదా మామూలేనని, కక్షలతో నేతల ఇళ్లపైకి మనుషులను పంపించి హత్యలు చేయమని ప్రోత్సహించే ప్రభుత్వం కేవలం చంద్రబాబు ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ప్రసన్న ఇంటిపైకి రౌడీ మూకలను పంపి హతమార్చేందుకు చూసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయకుండా లేనిపోని ఆరోపణలతో వైసీపీ సీనియర్ నాయకులను కాకాని గోవర్ధన్ వంటి వారిపై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టడమే చంద్రబాబు ప్రభుత్వ పాలనని దుయ్యబట్టారు. వైసీపీపై ప్రజల్లో పెరుగుతున్న అభిమానాన్ని చూసి ఓర్వలేక భయపడి తన పర్యటన సందర్భంగా సుమారు 2000 మంది పోలీసులతో పర్యటనను విఫలం చేసేందుకు పన్నాగాలు పడుతున్నారంటే ఇంతటి నీచమైన ఆలోచనలు కేవలం చంద్రబాబుకే తోడ్పడతాయని విమర్శించారు. నువ్వు చేసే ప్రతి పని కూడా ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు విత్తనం విత్తుతున్నావు. ఇదే విత్తనం రేపొద్దున వృక్షం అవుతుంది. నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున ఎల్లకాలం నీ ప్రభుత్వమే ఉండదు. రేపొద్దున కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు అయిపోతుంది. 3 సంవత్సరాలు అయిపోతే ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తిన ఈ పోలీస్ అధికారులకు ఎవరెవరైతే అన్యాయాలు చేశారో, ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరిది కూడా లెక్క జమా తీస్తాం. వాళ్ళందరినీ కూడా చట్టం ముందర నిలబెడతాం. వాళ్ళందరినీ కూడా ఏదైతే మీరు విత్తనం విత్తారో అదే రేపొద్దున రెండింతలై మీకు తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా రేపొద్దున అర్థమయ్యేట్టుగా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది. ఇప్పటికైనా మేలుకో చంద్రబాబు అని చెప్తున్నా. ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకో అని చెప్తా ఉన్నా. ఇప్పటికైనా మీ నైజాన్ని, మీ వైఖరిని మార్చుకో అని చెప్తా ఉన్నా. అలా చెయ్యకపోతే మాత్రం రేపొద్దున జరిగే పరిణామాలకు మాత్రం ఖచ్చితంగా బాధ్యత మీరే వహించవలసి వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని. ఆయనకు అడుగులకు మడుగులు ఎత్తే ఈ అవినీతి అధికారులను వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నా. అధికారులు కొంతమంది అనుకుంటా ఉండొచ్చు మేము రిటైర్ అయిపోతామనో, లేకపోతే విఆర్ఎస్ తీసుకొని పోతామనో, లేకపోతే ఇక్కడ నుంచి కనపడకుండా విదేశాలకు వెళ్ళిపోతామేమో అని చెప్పి అనుకుంటా ఉండొచ్చు. ప్రతి అధికారికి చెప్తా ఉన్నా, 7 సముద్రాలు అవుతాయి. 7 సముద్రాల అవతలున్నా చెప్తా ఉన్నా. రిటైర్ అయి ఉన్నా కూడా చెప్తా ఉన్నా. విఆర్ఎస్ తీసుకొని ఉన్నా కూడా చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరిని పిలిపిస్తాం. ప్రతి ఒక్కరిని కూడా పిలిపించి మీరు చేసిన ప్రతి పని కూడా చట్టం ముందర నిలబెట్టి మీ అందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడేలా ఖచ్చితంగా అడుగులు పడతాయని మాత్రం ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణ పుష్పార్చనతో నయనానందంగా కానవచ్చిన సింహాద్రి అప్పన్న. స్వామి అర్చన కార్యక్రమంలో భారీగా పాల్గొన్న భక్తజనం. విశాఖ జనసేనలో జగన్ సైన్యం ఉందన్న అనుమానం వ్యక్తం చేసిన కార్పొరేటర్ పీతల. స్టాండింగ్ కమిటీలో జనసేనకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం. నెల్లూరులో విజయవంతం అయిన జగన్ పర్యటన. కక్షలు, కార్పణ్యాల చంద్రబాబు పాలనలో అమలయ్యే విషయాలుగా అభివర్ణ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.